రైతు సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో మొక్కజొన్న శనిగలు, పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాలను గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, రైతు సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, త్వరలోనే రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరుగుతుందని, సన్నవడ్లకు బోనస్ ఇస్తూ రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించే కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గజ్వేల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. మీరందరూ కూడా గమనించండి, రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ లేని విధంగా 2 లక్షల రుణమాఫీ చేశారు ఒకేసారి. ఈ విధంగా రైతులకు మేలు చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర ఉండాలి, రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని ఆలోచనతోని ఇప్పటిదాకా మనకున్న రాష్ట్రాలలో మనది ఒక 10వ రాష్ట్రం వస్తుండొచ్చు విస్తీర్ణం. ఉత్తరప్రదేశ్ కానీ వేరే రాష్ట్రాలు కూడా రైతులకు 1,00,000 కోట్లు ఇచ్చిన రాష్ట్రం ఎక్కడ కూడా అది కూడా 2 సంవత్సరాలది. మరి ఇవాళ ఆ విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ కూడా మక్కలకు కానీ, శనగలకు కానీ, పొద్దుతిరుగుడు పూలకు కానీ గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా మార్కెట్ కమిటీ ద్వారానే కొనుగోలు కేంద్రం ఇవాళ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, రేపు రేవంత్ అన్న ఇక్కడ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ కూడా రేపు వస్తుండు. మీ ద్వారా కొనేది ఏంటంటే దానికి ఆ మీటింగ్ కూడా రైతులందరూ కూడా వచ్చి అక్కడ ఉన్న కొనుగోలు పరికరాలు, మన అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కూడా అక్కడ ఒక స్టాల్ లాగా పెట్టి అన్ని స్టాల్స్ మనం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆయిల్ పామ్ కూడా ఎక్కడ లేని విధంగా మన దగ్గరనే పెద్ద ఎత్తున సిద్దిపేటలో ప్రారంభించడం మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రారంభిస్తుండు. ఈ విధంగా మరి రైతులకు మేలు చేయాలి, రైతులకు గిట్టుబాటు రావాలి, రైతులకు ప్రతి ఒక్కరికి వాళ్ళ అవసరం తీరుగా మీరు చూసిరు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సబ్సిడీ ఇంప్లిమెంట్స్ అనేటిదే మర్చిపోయారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇంప్లిమెంట్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తారు. కాబట్టి మీ ద్వారా కోరేది ఏంటంటే ఇటువంటి ప్రభుత్వాన్ని రైతులందరూ కూడా ఆరాధించి దీవించాలని మీ ద్వారా కోరుకుంటున్నారు. ఏఎస్ఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయటం గాను ఇచ్చిన పెద్దలు ఎక్స్ఎమ్మెల్యే మా నర్సన్న గారికి, అలాగే యాదన్న గారికి, మా తోటి డైరెక్టర్లకు అందరికీ, ఆత్మ చైర్మన్ గారికి, మా సార్ గారికి అందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా ఇందాక నర్సన్న చెప్పినట్టు రేవంత్ అన్న సర్కార్ వచ్చినాకనే రైతు రాజ్యం, రైతు గురించి నిన్ననే ఆయన ప్రకటన కూడా చేసిండు. ఇది పరాభవనామ సంవత్సరం కాదు, రైతునామ సంవత్సరం అని, రైతులకు బాగోగులు చేద్దామనే ఉద్దేశంతో ఆయన ఇవన్నీ చేసిండు. ఒకటే రైతు భరోసా వేస్తలేరనే ఆలోచన ప్రతిపక్షాలు చేస్తుంటే ఈరోజు రేపే ఆయిల్ ఫామ్ ఓపెన్ చేసి ఆడనే స్టార్ట్ చేసి ఇస్తా అని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఒక రైతు భరోసా ద్వారా రైతు మొత్తానికి ఒక 5,000 వస్తే వరి సన్న పంట సన్న ఒడ్లు వేసుకున్న రైతుకు ఎకరాకు మినిమం 20 క్వింటాలు పండించుకోవడం జరుగుతుంది. 20 క్వింటాలు అంటే 5 ఎకరాలల్లో 100 క్వింటాలు, 100 అంటే 50,000 రూపాయలు ప్రతి రైతుకు మినిమం 20 నుంచి 25 పండించుకున్నారు. అట్లా 5 ఎకరాలు ఉన్న రైతుకు 50,000 దాకా బెనిఫిట్ జరుగుతుంది. ఈ సదవకాశాన్ని అందరూ రైతులు ఉపయోగించుకొని మొత్తం సన్నవడ్లు పెట్టి పోయినసారి కూడా వస్తాయో రావో అని వాళ్ళు ప్రతిపక్షాలు మొత్తం దుమ్మెత్తిపోసారు. కానీ వేసినాక ఒడ్లు పెట్టినాక వారంలో రైతు అకౌంట్లో జమ అయినాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషమైన సందర్భంలో రైతులందరూ రేవంత్ అన్న సర్కారును ఆశీర్వదిస్తారని సందర్భం కోరు.